रियासत तेलंगाना में गुज़िश्ता 8 साल से पुरअमन माहौल बरकरार है। हम चाहते हैं कि यह माहौल इसी तरह जारी रहे। टीआरएस पार्टी के कारगुजार सदर के तारक रामाराव ने बीजेपी को इंतबाह दिया कि अगर तशद्दुद को हवा देंगे तो हम डटकर मुकाबला करने के लिए तैयार हैं। केटीआर ने वजीर दाखिला मोहम्मद महमूद अली के हमरा कल इंतखाबी मुहिम के दौरान बीजेपी के पथराव में जख्मी होने वाले हॉस्पिटल में जेर इलाज मुलुगु जेडपी चेयरमैन कसुमा जगदीश से मुलाकात करके उनकी अयादत के बाद मीडिया से बात करते हुए वाज़ेह किया कि अगर बीजेपी तशद्दुद के रास्ते पर चलना चाहती है तो हमारे पास भी उसका सख्ती के साथ मुकाबला करने की ताकत और सलाहियत मौजूद है, लेकिन इसका खमियाजा आवाम को भुगतना पड़ता है। उन्होंने कहा कि तशद्दुद की सियासत मुनासिब नहीं है और तशद्दुद मसले का हल नहीं है। उन्होंने बीजेपी कायदीन को मशवरा दिया कि वो अच्छी सियासत से बाज आ जाए। उन्होंने कहा कि अगर बीजेपी छोटी छोटी बातों से तेलंगाना में तशद्दुद भड़काने की कोशिश करती है तो अवाम में भी बीजेपी को सबक सिखाने की सलाहियत मौजूद है। कारगुजार सदर केटीआर ने कहा कि अमित शाह ने यह जानकर मीटिंग मनसूख कर दी कि मुनुगुरु में बीजेपी की नाकामी यकीनी है। उन्होंने कहा कि मुनुगुरु का सियासी पस मंजर देखकर जेपी नड्डा भी नहीं आए, इसलिए बीजेपी ने टीआरएस कायदीन पर हमला करने पर उतर आई है। उन्होंने कहा कि बंगाल में भी बीजेपी की वजह से ही तशद्दुद शुरू हुआ। केटीआर ने कहा कि बीजेपी पार्टी में बदहवासी का कल्चर है जो नाशों पर टिकियां बनाता है। इस किस्म की सियासत सिर्फ बीजेपी के लिए मुमकिन है। उन्होंने कहा कि पलीवेला में कल टीआरएस के 12 कायदीन जख्मी हुए। अगर यही हाल रहा तो टीआरएस खामोश तमाशाई बनी नहीं रहेगी, बल्कि बीजेपी का हर तरह से जवाब देने के लिए तैयार है। केटीआर ने खबरदार किया कि हमदर्दी के ड्रामे अच्छे नहीं हैं। పాటు 14 ఏళ్ల పాటు 2001 నుంచి 14 వరకు ఎన్నో భావోద్వేగాల మధ్యన ఎన్నో రకాల ఒత్తిళ్ల మధ్యన తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా ఒక్క చుక్క రక్తం కూడా చిందించకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలనే నిబద్ధతతో చిత్తశుద్ధితో ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా ఎన్ని రకాల టెంప్టేషన్స్ వచ్చినా అన్నింటినీ తట్టుకొని ధీరోదాత్తంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు మన కేసీఆర్ గారనే మాట అందరికీ కూడా తెలిసింది. 14 ఏళ్లు ఎన్ని రకాల ఉద్వేగాలు ఎన్ని రకాల ఉద్రిక్తతలు వచ్చినా ఎన్నడూ కూడా కొట్లాటలకు హింసకు రక్తం చిందడానికి తావివ్వకుండా శాంతియుతంగానే ఉద్యమాన్ని నడిపింది టీఆర్ఎస్. అదే పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో మరి అల్టిమేట్ గా తెలంగాణ సాధించింది టీఆర్ఎస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఎన్ని ఎన్నికలు జరిగినా, అది సార్వత్రిక ఎన్నికలైనా కార్పొరేషన్ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా ఉద్రిక్తతకు తావివ్వకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యబద్దంగా కొన్ని గెలిచాము, కొన్ని ఓడిపోయాం, కానీ అల్టిమేట్ గా ఎక్కడ కూడా హింసకు తావివ్వని పార్టీ టీఆర్ఎస్. కానీ ఈరోజు ఎప్పుడైతే ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు వారి ఆగడాలు, ముఖ్యంగా ఈరోజు కావాలని ఎన్నికల సమయంలో ఒక డిజైన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం హింసను రెచ్చగొట్టాలి, శాంతి భద్రతల సమస్య తెలంగాణలో సృష్టించాలి అనే వ్యూహం ఏదైతే పైనుంచి ఢిల్లీ నుంచి వస్తా ఉందో దానికి అనుగుణంగానే నిన్న మునుగోడు మండలం పలివెలలో పెద్ద ఎత్తున ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా నాయకులైన పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మా ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు కుసుమ జగదీష్ గారు, వారితో పాటు 12 మంది కార్యకర్తల రక్తాన్ని కళ్ళజూశారు. 12 మంది కార్యకర్తల తలలు బగలగొట్టి వారి మీదకి రాళ్ల దాడి చేసి, కర్రలతో దాడి చేసి, ప్రజలకు కూడా ఉంది, ఆ విఘ్నత ఉంది. రేపు మునుగోడులో పరాభవం తప్పదని తెలిసే మీ అగ్రనాయకులు ముఖం చాటేసినారు. అమిత్ షా మీటింగ్ రద్దు చేసుకున్నాడు, జేపీ నడ్డా నేను రానని పారిపోయినాడు. అందుకే మీరు తెగబడి ప్రజల్లో సానుభూతి పొందడానికి ఈ చిల్లర పనులు, చిల్లర విమర్శలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది ఎక్కడికెళ్ళి ఎటు దారి తీస్తుందో కూడా ఆలోచించండి. బెంగాల్లో మనం చూసినాం, అక్కడ కూడా మీరు పోయిన తర్వాతనే అక్కడ హింస ప్రారంభమైంది. అక్కడ కూడా కార్యకర్తల మృతుల దాకా, మరణాల దాకా కూడా
మరి దారి తీసినారు. శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యపు సంస్కృతి భారతీయ జనతా పార్టీ. ఇది ఇక్కడనే కాదు, మొత్తం దేశమంతా చూస్తా ఉన్నాం. ఈ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం, హింసతో కూడిన రాజకీయం చేయాలనుకునే వాళ్లకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను నిన్న మీరు దాడి చేసి గాయపరిచినారు. మునుగోడు ప్రజల మనోభావాన్ని గాయపరిచినారు. కాబట్టి